మన ప్రభువైన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు తెలియచేస్తున్నాను. ఈరోజు బలపరిచే వాక్యము ఆదికాండము 22వ అధ్యాయము 2వ వచనము. అప్పుడు ఆయన నీకు ఒక్కడయ్యన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మొరియా దేశమునికి వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పెను. ఆదికాండము 22వ అధ్యాయాన్ని మనం చదువుతున్నప్పుడు తండ్రి అయిన దేవుడు మరియు కుమారుడైన దేవుడు మనకు తప్పక జ్ఞాపకానికి వస్తారు. ఇక్కడ అబ్రహాము తండ్రి అయిన దేవునికి, ఇస్సాకు కుమారుని యేసుక్రీస్తుకి సాదృశ్యముగా ఉన్నారు. అబ్రహాము ఇస్సాకును బలి అర్పించటన్నది యోహాను సువార్తలోని శిలువ దృశ్యానికి ఒక అద్భుతమైన చిత్రీకరణగా ఉన్నది. ఇది తండ్రి కుమారులకు మధ్య జరిగిన ఒక గొప్ప సంఘర్షణ దృశ్యము. తండ్రి అయిన దేవుడు తన కుమారుని బలియాగముగా అర్పింపగా, కుమారుడైన దేవుడు తను తాను బలియాగముగా అర్పించుకున్నాడు. తాను బంధింపబడుతున్న సమయములో కానీ, తాను బలిపీఠంపై ఉంచబడుతున్న సమయములో కానీ, తాను కత్తిచే సంహరించబడుతున్న సమయములో కానీ ఇస్సాకు నోట నుండి ఒక మాట కూడా రాలేదు. అతడు మౌనముగా ఆ వ్యధను సహించాడు. తండ్రి చిత్తానికి సంపూర్ణ విధేయతను ప్రదర్శిస్తూ తన్ను తాను శిలువపై బలియాగముగా అర్పించుకున్న పరలోకపు తండ్రి ప్రేమాపుత్రుడైన క్రీస్తుకు ఇస్సాకు ఎంత అద్భుతమైన సాదృశ్యముగా ఉన్నాడో కదా. తండ్రి పరీక్ష ఎంత కఠినముగా ఉంటుందో కదా. వాస్తవానికి ఇది తండ్రికి కూడా పరీక్షే. దేవుడు మన కోసము కలిపే ఉగ్రతా పాత్రలోనిది ఎంత చేదుగా ఉంటుందో ఆయనకి బాగా తెలుసు. అబ్రహామును పరీక్షించే సమయంలో వాస్తవానికి దేవుడు తన హృదయాన్ని మనకు బయలుపరిచాడు. తన సొంత కుమారుని బలియాగముగా అర్పించే సమయంలో ఆయన హృదయం ఎంతగా విలువలాడి ఉంటుందో ఎవరు ఊహించగలరు. ఆ బలియాగము కేవలం కుమారుడే అర్పించాడని మనం చెప్పగలమా? తండ్రి అయిన దేవుని హృదయములో తండ్రి హృదయం లేదని మనం చెప్పగలమా? ఆయనను మనసు లేనివాడని, అనుభూతులు కానీ ప్రేమాప్యాయతలు కానీ లేనివానిగా మనం ఆయన గురించి చెప్పగలమా? ప్రేమ లేని కఠిన హృదయునిగా మనం ఆయనను చిత్రీకరించగలమా? ఆయన హృదయపు లోతుల్లోకి వెళ్ళి ఆయన హృదయములో ఏముందో మనం తెలుసుకోవటం మనకెంతైనా ఆశీర్వాదకరము. తన ఎదపై తలవాల్చి ఆనందించే తన కుమారుడు పడుతున్న శ్రమను చూచి ఆ తండ్రి హృదయం ఎంతగా రోధించి ఉంటుందో మనము తెలుసుకోవటం ఎంతైనా అవసరము. ఆ విధముగా అబ్రహాము దేవుడు తండ్రి హృదయము ఎలా ఉంటుందో మనకు బయలుపరిచాడు. ఇస్సాకు స్వతంత్రాలి కుమారుడిగా గలతీయులకు రాయబడ్డ పత్రికల్లో పౌలు మనకు తెలియజేశాడు. దేవుడు మనల్ని ఇప్పుడు స్వతంత్రులైన పిల్లలుగా పిలుస్తూ ఉన్నాడు. ఇస్సాకు దేవుడు మనకు కుమారుని మాత్రమే కాక కుమారుని హృదయాన్ని కూడా మనకు బయలుపరుస్తున్నాడు. ఇస్సాకు కుమారుడైన క్రీస్తుకు సాదృశ్యముగా ఉన్నట్లు క్రైస్తవులైన ప్రతి ఒక్కరికి తెలుసు. ఆదికాండము 22వ అధ్యాయం మాత్రమే కాదు, బైబిల్ గ్రంథంలోని అనేక భాగాలు ఈ వాస్తవాన్ని తెలియచేస్తూ ఉన్నాయి.
మనలను తన కుమారులుగా చేసుకునేందుకు తన ప్రియమైన కుమారుణ్ణి బలియాగముగా అర్పించిన ఆ తండ్రి హృదయము ఎంత విశాలమైనది, అదెంత అనంతమైన ప్రేమ గలది. దేవుని యొక్క హృదయాన్ని ఈ రోజున మనము జ్ఞాపకం చేసుకున్నాం. మనలను ప్రేమించిన ఆ తండ్రి హృదయము ఎంత అద్భుతమైనది. తన ప్రియ కుమారుని సిలువకు అప్పగించిన ఆ తండ్రి ప్రేమ ఎంత అద్భుతమైనది. ఆ తండ్రి మనల్ని ఎంతగానో ప్రేమించాడు. మరి ఆ తండ్రి ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ తలపోయిచ్చు ఆయన బిడ్డలముగా ఈ లోకములో జీవిస్తూ ఆయన మహిమపరుద్దాం. ఆయన తన కుమారుడైన యేసుక్రీస్తు శిలువ త్యాగం ద్వారా మనల్ని అంగీకరించి మనల్ని దీవించాడు. మనము విధేయత కలిగిన పిల్లల్లాగా ఆయన కొరకు జీవిద్దాం, ఆయనను మహిమపరుద్దాం. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించునుగాక. పరిశుద్ధుడైన మా తండ్రి, మంచి తండ్రి, ప్రార్థన చేయుచున్నాం. మరి అబ్రహాం యొక్క విశ్వాసాన్ని, అబ్రహాము తన కుమారుని బలి ఇవ్వటానికి మొరియా పర్వతమే తీసుకువెళ్ళిన విషయాన్ని మరి మాకు తేటగా తెలియజేసిన విధానం బట్టి నీకు స్తోత్రం తెలియజేస్తూ ఉన్నాం. అలానే నీ ప్రియ కుమారుని సిలువకు అప్పగించిన ఆ గొప్ప దృశ్యాన్ని, ఆ గొప్ప ఆ త్యాగాన్ని గుర్తు చేసుకోవటానికి మాకు ఇచ్చిన ధన్యతను బట్టి స్తోత్రాలు. వాక్యం ఇచ్చిన ప్రతి విశ్వాసిని దీవించి ఆశీర్వదించండి. నీ నామములో మేమంతా విధేయత కలిగిన విశ్వాసులుగా యోగ్యముగా నీ కొరకు జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. మా దేశంలో ఉన్న నీ ప్రజలందరికీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న నీ ప్రజలందరికీ క్షేమాన్ని కలగచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నీ నామం ఎరగని ప్రజలను కూడా కరుణించి రక్షించమని ప్రార్థన చేస్తున్నాం. అయా, మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్న నీ సంఘాన్ని మీరు బలపరుస్తున్నందుకు నీకు స్తోత్రం తెలియజేస్తూ ఉన్నాం. ప్రభువా, మరి మా దేశాన్ని, మా దేశ ప్రజలను రక్షించి కాపాడండి. మా దేశంలో నీ పరిచర్య చేస్తున్న సేవకులను, వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి, క్షేమాన్ని కలగచేయండి. ప్రభువా, మేము నీ కొరకు యోగ్యంగా బ్రతకటానికి సహాయం చేయమని ప్రార్థన చేయించున్నాం. నీ వాక్యమును బట్టి నీకు స్తోత్రం తెలియజేస్తూ ఉన్నాం. ప్రభువా, మా దేశంలోని ప్రజలకు, అయ్యా మరి పేద ప్రజలకు కూడా క్షేమాన్ని కలుగజేసి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్.